స్వామి సూర్యదేవ వ్యాపారాలు బాగా అయ్యేది అట్లా చూడు తండ్రి. ఈడు చూసి అంగిట్లో గేర్లో యాడు చూసినా వ్యాపారాలు బాగా అవుతున్నాయి. మా గేర్లో చూసి అందరు నరజిస్టు కొట్టుకున్నట్లుంది. ఎంత కష్టపడి ఎన్ని సరుకు పెట్టినా కూడా వ్యాపారం ఉంటే వాళ్ళకి బాగా అవుతుంది వీళ్ళు బాగా అవుతుంది అంటారు, కానీ గేర్లో ఒగురు వచ్చి వ్యాపారం చేసింది ఏమి లేదు. ఈడ ఏ గేర్లో ఒగురు కానీ రావడం లేదు. ఎంతసేపే వచ్చి బోనికి చేసేవాళ్ళు కానీ లేరు. ఏ ఈ గేర్లో ఎవరైనా ఉన్నారా పోయినారా, లేకపోతే ఏదన్నా అంగడికి ఇంకో అంగడికి కొత్తదికి పడిందా, ఆ అంగడికి పోయినారేమో జనాలు. బోటు తెచ్చి దాని మకానికి పారేసినానంటే ఒక పని అయిపోతుంది. బట్టలు ఉతుక్కునే ఈ ముండ్లకి సబ్బులు గిబ్బులు కూడా ఏంది అర్థం కావబ్బా. వీడొకడు అంగిడోడు పెద్ద పెద్దనే వచ్చిందే బోని కట్టుకట్టు బోనికి పోనాలే. ఏదిరా చెప్పు. నేను ఈడ మాట్లాడతా అంటే నువ్వేంది ఏందో నీలో నువ్వేందో నమ్మ అనుకుంటా. ఏం చెప్పు వచ్చినావా? కాదు ముందుగట్లా పూజ చేసినట్టున్నావు కదబ్బా, వాసన సొందర కొడుతుంది. చేసినాం అబ్బా మళ్ళీ పూజ ఏదో బోన్ కన్నా కానీ మంచి బోన్కి అయితే రెండు వ్యాపారం అన్నా చూద్దామా. పెట్టుబడి తగ్గట్టు కన్నా పుట్టాలి కదా. సరే గాని ఒక సబ్బు బిల్లు ఉంటాయి అబ్బా, బట్టలు నానబెట్టిందంటే నా పిల్లం ఉతుకుతాది. రిన్ కావాలా, డబుల్ ఎక్స్ఎల్ కావాలా, ఇది సూపర్ ఎక్స్ఎల్ కావాలా, ఎన్ని సబ్బులు ఉన్నాయి రకరకాలు. నీకు బురుగు వచ్చేది ఏది కావాలి చెప్పు. అవన్నీ మాకు ఏడార్థమైందా పల్లె కొంపలు. ఏదో బట్టలకి ఇంత సబ్బు బిల్లు వేసి తిక్కితే కొంచెం అట్లా మెలమెల అంటే చాలు. అదొకటి 10 రూపాయలది. గేర్లోనా బాగా తిక్కే సబ్బులన్నీ మా గేర్ అంతా ఇదే వాడేది. సవాలు తిక్కితే మున్న బట్టలు మిల్ల మెరుస్తాయ్యా. వేసిన బట్టు ఉన్న గమ్మ వాసిన రావాల. సవాలు వాడండి బాగుంటుంది సబ్బు. ఇది తీసిపో సబ్బు సవాలు. ఈ సవాలుకి అంత మన గేర్ అంతా తిక్కుతున్నారు. 10 రూపాయలే. బట్టలు తిక్కే కొద్ది నురుగు వస్తుంది, ముర్రు గట్ల కదిలిపోతుంది నిలబడి ఇంతకని మరక. సరేలే నా ఖాతాలో రాసుకో, సాయంత్రం కూల్ డబ్బులు వస్తాయి. కాదబ్బా నువ్వు ఇట్లా పనులు చేయొద్దు. గేర్లో వచ్చి పొద్దున్నే బోని చేయకుంది నాకు ఇది కాదు. బోని చేసి పోను నువ్వు పక్కకి. నువ్వునే ఎప్పుడో రేపిస్తా మాన్నాడిస్తా ఇచ్చే అప్పు అడగరాదని బోర్డు ఆడ వేసినాను కదా. అప్పు అడగరాదని అంత బోర్డు చూడబ్బా అంత పెద్ద బోర్డు వేసినాను. అక్షరాలు వస్తాయి కదా చదువు. కాదు మేము ఇడుంటే కొంపలు గోరీలు అమ్ముకోపోతామాలే. ముష్టి 10 రూపాయలు గల్లా సాయంత్రం ఇస్తాంలే. పోయి బోను కాకోకుంది మాకు ఇది కాదు. ఫస్ట్ బోనికి ఇచ్చిపో. ఇక్కడ ఆ బోర్డు పెట్టినా కూడా నీకు కనపడదంటే ఈ గేర్లో నీకు ఇండ్లు అమ్ముకుంటామా అది ఇది అంటావు. మా సబ్బు మాకు ఇయ్యప్ప. 10 రూపాయలు ఇచ్చే గది లేకపోయినా ఎన్ని మాటలు మాట్లాడతావు నువ్వు. ఇల్లు ఉంది షెడ్ ఉంది అంటావు. ఆ షెడ్ గురించి కాదు మాకు లచ్చలు చూద్దొద్దు. 10 రూపాయలు ఇచ్చేకి లేకున్నప్పుడు అన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను. రాబా మా సబ్బు మాకే మరి ఇచ్చలేబో. 10 రూపాయలు మాత్రం అప్పు పెట్టొద్దు. కథ చూస్తా ఉంటే కథ చూస్తా కాదు చూద్దాం బా. ఏమి 10 రూపాయలకే నువ్వు నుష్టులు చేస్తావు గేర్లో. పట్టపా వడ్డీ దుట్లు పులి బిడ్డ బాగా వచ్చినావా ఇటుగా. వడ్డీ కట్టుకోదామని వచ్చిన టయానికి నువ్వు మరసానంగా ఇస్తావనే నీకు ఇస్తుండేది. సరేనాపా ఇక ఎంచుకో. బాబ్బా అన్ని ఉండే కదా. అన్ని ఉండే బాగా కరెక్ట్ ఇచ్చినావు. ఈసారి నీకు 1,00,000 రూపాయలు ఇస్తా. ఇట్లా మరసానం కట్టుకో. నీకు ఇంకా బాగా ఎండికి ఇస్తాను. సరేలే చూద్దాం లేపా. సరే అని పోయేస్తాను. సరే బా కరెక్ట్ ఇచ్చినాడు పులిబిడ్డాను. అలాగ ఈ 10 రూపాయల సబ్బుకి కట్టుకట్టు చేసిపోయా. ఏదో ఇంత పెట్టుబడి పెట్టినా వేస్ట్ కానీ చాలు. ఏదో అంత ఇంత వడ్డీకి ఇచ్చుకున్నాక కరెక్ట్ టైంకి ఇచ్చిపోయా. నాలినాక వాడు వీరగాడు వచ్చి ఊరిలో 10 రూపాయల సబ్బుకి ఎంత వ్యవహారం చేసిపోయేవాడు. బా 10 కట్టుకట్టు చేసిపోయేవాడు. దుడ్లే కల్లా వడ్డీ దుడ్లు వచ్చినా పో ఇంకేం. 10 రూపాయల సబ్బుకి మా నెలక మా నమ్మరు ఎదలేని పూతలకు వస్తాడా ఏంది పాప ఆడిపోతాను. జ్యోతి ఓ 10 రూపాయలు ఉంటే మేము సబ్బు తీసుకొని పోయి నా పిల్లని దాని మకానికన్నా కొడతానే సతాయిచ్చి చంపుతాంది. ఎక్కడ వీరా మా అమ్మకే బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు 10,000 ఉంటే ఇప్పివా ఎక్కడన్నా. అయ్యో రమా నీకు కూడా అంత కష్టమైన మీ అమ్మకు బాగాలేదా? అవును వీరా హాస్పిటల్లో ఉన్నారు. సరే నేను నీకు 10,000 వచ్చేటట్టు చేస్తా. నేను చెప్పినట్టు చేస్తావు నువ్వు. సరే ఇట్లా చెప్తా. నువ్వు 2 బిస్కెట్ ప్యాకెట్. 2 బిస్కెట్ ప్యాకెట్లమ్మా. అవును చూసుకోమ్మా. ఇది వ్యాపారం అంటే ఇట్లా పెద్దగా అయితే ఏదో 2 బాగుపడే అవకాశం ఉందప్ప. ఊరినే వాడు వస్తాడు వాడు నెలనాక తలకాయలు తినిపోతాడు. 10 రూపాయలు మళ్ళీ వచ్చినప్ప బట్టల షాప్కి నా కొడక. ఈ మాత్రం 10 రూపాయలు దానికి అన్ని మాటలు మాట్లాడిపోతు కదా.
అదే తీసుకో, మీకు బాగుంటది మాకి బాగుంటది, ఇచ్చి తీసుకుంటా తీసుకో. మాకు తెలుసులేవా, నువ్వు చెప్పాలా మర్యాదలు గిర్యాదలు అనేది. ఏమా బుజ్జి బాబా ఏంది అట్టే ఎదుగుతాను అంగడి కాడ తారాడుతాను? అన్న నా జుంక పడిపోయింది నా ఇట్లాది ఏది బంగారం దన్నా. ఓయమ్మమ్మ సుమారు తులం పైన ఉంది కదా పాప ఇది. అవునన్నా, ఒకటి ఉంది ఒకటి లేదు. నా ఇందాక అంగడికి వచ్చాను, పడిపోయిందన్నా ఇక్కడ ఎక్కడో. దాన్ని చూడలే. ఓ పాపా, ఈడి ఆడం దొరికితే మాత్రం నీకు ఇస్తాలేమ్మా, ఇట్లాంటిదే కదా జుంకి. అవునన్నా. సరే సరే జుంకి దొరికితే చిక్కితే ఇస్తాలేమ్మా. సరే అన్న, మీకు 50,000 అయినా కానీ ఇచ్చేస్తానన్నా. మా బంధువుల ఇంటికి వెళ్ళొస్తాను, అంతలో చూడండి అన్న. అయ్యా ఏంద్రా ఇది? ఉడికలరా అనేది దొరుకుతుంది. పాపది ఏందో పోటు మీద కల్లే జుంకిను పడేసుకుంది. ఇదేనా? ఊన్లే ఇదేను. అవునవును లే బాబుని నేను ఇస్తాను, నా బాబుకి లే వాళ్ళ బంధువులు కొడతారంట చెప్పిపోయింది. ఏంది వాళ్ళ బంధువులు కొడతారు? నువ్వు ఇచ్చా నేను ఇస్తా అంటే కదా. లేతే నాకు నేను ఇస్తాను నా బాబుకి. లే ఆ బిల్ల ఇది దొరికితే 50,000 ఇస్తానిందా? అనింది ఇస్తామా. మరి నాకు దొరికింది కనుక నేను ఇస్తే 50,000 వస్తుంది కదా నాకే. ఇది కాకమ్మ గువ్వమ్మ కథలు అట్లా చెప్పదులే నాకు. ఆడపిల్ల సొమ్ము ఇయ్యాలి, అట్లా పెట్టుకోకూడదు. అబ్బా వచ్చినా పెద్ద పతివర్త నువ్వు చెప్పే 10 రూపాయలు చప్పుకే పనికి మాలిన కూతురు అన్ని కూర్చో కదలే. మళ్ళీ అప్పు అంటే ఎవరు ఇండ్రు? ఇది బంగారు సామాన్ పని. లేదు లేదు, ఇది నేను ఇచ్చే ఈ 50,000 తీసుకున్నా. ఇది నేను ఒక 25,000 ఇస్తాను నీకే. నాకు 25,000 ఇస్తావా? ఇస్తాను. ఆ పాపకి ఇచ్చేస్తారు. ఆ పాప ఆడపిల్ల సొమ్ము ఏంటి పెట్టు. అవునవును ధర్మంగా నీ బంక్ కార్డు దొరికింది కదా, తీసుకో. దొరికింది కాబట్టి నాది అదా ఉన్నా 25,000 కరెక్ట్ ఉంది. ఏమరా ఈ రోజు అన్నక్కతో దొక్కినానా? సరే లేలే, ఆ బాబు వస్తే ఇచ్చి నువ్వు 25,000 ఇప్పించుకో. ఎల్లాం పిల్లలు అంగడి పెట్టుకున్నాడు నువ్వు. కందిపోతావు పోలే, పోలే కందిపోతావు. జ్యోతి ఇంకా అటు మీ అమ్మకి బాగాలేదంటే కదా పానమా, అటు మే 10,000 ఉన్నాయి చూడు, తీసుకొని చూపించుకో. అగా నువ్వు మాత్రమా ఒక నెల రోజులు ఈ దరిదాపులే కనిపించకూడదు మే. అప్పో అప్పో మీ అమ్మ ప్రాణం కాపాడుకోపా. లే నా కొడక మంచి కాలం లేదులే, కాయలే నా కొడక కండ్లోకి ఒత్తులు పెట్టుకుని కాయలేదు. వీడేమో 25,000 తీసుకొని ఇట్లు బాయా, ఈ పాప ఏమో బంధువులు ఇంటికి వేస్తానా. నేను చూసే ఓ మాట అన్నా అడిగినా బాగుండు ఆ పాపని. వాళ్ళ ఇల్లు అడ్రస్ చేయడాన్ని బంధువుల ఇల్లు. ఏందబ్బా అక్కడ ఇక్కడ తిరుగుతా ఏదో పోగొట్టుకున్నట్లా? పోగొట్టుకోలేదబ్బా, జుంకేను ఒకటి దొరికింది ఈడే వీరగానికి నాకే. ఆ బాబా బంధువుల ఇంటికి వేసాను, నా జుంకి పోగొట్టిపోయిందన్నా 50,000 ఇస్తాననింది. నేను చూస్తే వానికి 25,000 ఇచ్చినా ఇట్లా పోయినాడు. ఆ బాబా బంధువుల ఇంటికి పోయి ఇప్పుడు వస్తాననింది. అదే ఇదే చూడా ఇక్కడ ఎవరన్నా చెప్పింది పిచ్చినా కొడక. ఇది తేరులోనా 50 రూపాయలకి ఇస్తారా జత ఇవి? అంతే. నేను ఎవడో వాడు బాగా బోల్టా కొట్టించి పోయినాడు రా. నీకు సరిగా నువ్వు కూడా ఏం మాట నువ్వులే, బాగా చేసినాడు వాడు. పాప ఇది అంగిట్లో తెచ్చి 50 రూపాయలది నాకు ఒకటేసరి ఎన్ని దుడ్లు ముందు మోపించిపోయింది కదరా పాప. పోయి వాడిని వీరాగానికి పోయి చెప్తాను, వానికి 25,000 ఇచ్చినాను, రే నీ జుంకి నువ్వు తీసుకొని నాకు ఇయ్యి అని చెప్తాను. వానికి అదృష్టం చేసినారా? నేను పొద్దునే నా పిల్లం సబ్బు లేదని 4 మాటలు నన్ను తిడితేనే ఇట్లా పోతే డబ్బులు సంపాదించుకుంటే, ఇట్లా నా పిల్లంతో డైలీ తిట్టించుకోవాలా నేను. భలే భలే ఛాన్సులే. జుంకి మా పాప 50,000 ఇచ్చలేదు అడికే కాదులే. ఆ పాప రాలేదు, ఎదురు చూసి అలైపోయింది. ఆడ వచ్చిందా రానే రాలే, చూసే నువ్వు చూసే కనపడలేదు. దానికి నేను ఇంటికాటికి వచ్చినా ఎత్తుక్కుంటా. అరే నీ ఆ పాప ఎవరో చుట్టాలు ఇంటికి పోతా అండి కదా, పైన రాలే. ఇక్కడ నువ్వు పోయినోడు తిరుగు చూడలే. వస్తాది లేలే. అదో ఇది తీసుకొని నాకేమొద్దు, నా 25,000 నాకు వెనక్కి నువ్వే తీసుకో. నా కొడకాలే ఇట్లా వచ్చినావు తుమ్మముళ్ళు అని నా కొడుకురా. నువ్వు వదిలించుకోవాలన్నా వదలువా చెప్తా ఉండండి కథ కాదని. నా పిల్లంకి ఇచ్చింటే డబ్బులు అవే, ఆ పిల్ల తీసుకొని అప్పుడే పత్తా లేకుండా వాళ్ళు పుట్టింటికి పోయిందబ్బా. అబ్బా నువ్వేమన్నా చేసుకో, నేనేదో కష్టపడి అంగడి వ్యాపారం చేసుకొని అట్లించి ఇట్లించి ఏం చేసుకొని ఏదో కడుపుకే
గడ్డి తిని కానీ సంపాదించుకున్నానాపా. అవునులే, వడ్డీలకి ఇచ్చిండు కదా. ఆ, ఆ, సరే ఏమో నాకు అవన్నీ తెలియపా. నువ్వు అప్పుడు ఏమన్నావు, నాకు 25,000 ఇస్తాను, ఆ. నేను నీకు ఇది ఇచ్చినాను, 20,000 తీసుకున్నాను. ఆ. ఇంకా నాకు తెలియదు. ఓం నమ శివాయ. అబ్బా ఇది ఏందో నాకు తేడా కొడుతుంది. ఆ. అబ్బా నీ సొమ్ము ఇది తీసుకొని నా డబ్బులు నాకు ఎందుకు అబ్బా. ప్రకృతి నా కొడక, ముందే తీసుకోక ముందే ఆ తలకాయ వేసుకోవాలా. అప్పుడు దుడ్లు వస్తాయి 25,000 అగావు సొమ్ము అనేసి నా కొడక నాకు 25 ఇచ్చి 25 పట్ట నా కొడక పట్ట పోలే. మరి నా పిల్లలకి నాది వచ్చింది అనుకో, అటు పుట్టింటోళ్ళు పిలుచుకొని వస్తుంది. ఇప్పుడు ఒడిపి పోసుకునేకే నన్ను రోడ్లోకి వేసి సింతొక్కు దొచ్చినట్టు దొంచుతుంది. నీ అక్క ఏంద్రా నీ ఇట్లా పని వడ్డీలకి చక్ర వడ్డీలు, బారు వడ్డీలు వేసిలే పందికొక్కలాగా తిని పంది ఊదినట్టు ఊదినావు కదలే నా కొడక. 10 రూపాయల సబ్బుకి నా కొడక నన్ను అంత మర్యాద ఇస్తావా? లే యాబొద్దున నా పిల్ల కూడా నాకు అంత మర్యాద తీసింది కాదులే. బాగైంది నా కొడక. దురాస దుఃఖానికి చేతంటే ఇదే బాగైంది నా కొడక. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ స్కిట్, మిమ్మల్ని అందరు నవ్వించడానికి. బారా కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయినాడు ఇప్పుడు మన టీంలో. ఏలే బారా, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు కావాలా, తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. అబ్బా నవ్వండి, నవ్వించండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. బాయ్.